ఫ్రెండ్స్, మీకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పడానికి మీ ముందుకు వచ్చేసా. నా పేరు తేజ. మీరు చూస్తున్నారు మీకు తెలుసా యూట్యూబ్ ఛానల్. వీడియోలో టాల్కమ్ పౌడర్, అదేనండి మనం రోజు వాడే పాండ్స్, సింథాల్, నివ్యా వంటి వాటిని ఎలా తయారు చేస్తారో చెప్పబోతున్నాను. టాల్కమ్ పౌడర్ అనేది పూర్వం మెడికల్ పర్పస్కి మాత్రమే వాడేవారు. కానీ 1893లో జాన్సన్ అండ్ జాన్సన్ అనే కంపెనీ మొట్టమొదటిసారిగా పిల్లలు వాడడానికి జాన్సన్స్ బేబీ పౌడర్ని తయారు చేశారు. దీని తర్వాత టాల్కమ్ పౌడర్లో కొన్ని రకాల మార్పులు చేసి పాండ్స్ వంటి చాలా కంపెనీలు ఆడవారు అలాగే మగవారు వాడడానికి ఈ టాల్కమ్ పౌడర్లో తయారు చేశారు. మరి ఈ టాల్కమ్ పౌడర్ని ఎలా తయారు చేస్తారో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. టాల్కమ్ పౌడర్ని టాల్క్ అనే పదార్థం ద్వారా తయారు చేస్తారు. ఇది న్యాచురల్గా భూమిలో దొరికే ఒక శుద్ధ లాంటి పదార్థం. ఇది మన భూమి మీద చాలా చల్లగా ఉండే ప్రాంతాలలో దొరుకుతుంది. మన ఇండియాలో హిమాలయ పర్వతాల్లో చాలా ఎక్కువగా లభిస్తుంది. టాల్క్ అనేది భూమి లోపల పెద్ద పెద్ద బండలు అలాగే కొండల రూపంలో ఉంటుంది. దీనిని ముందుగా తవ్వి ప్రాసెసింగ్ అనేది చేస్తారు. ప్రాసెసింగ్ కోసం పెద్ద పెద్ద బండలుగా ఉన్న ఈ టాల్క్ని చిన్న చిన్న సైజులో కట్ చేసి తర్వాత పౌడర్గా మారుస్తారు. ఇలా పౌడర్గా మార్చిన టాల్క్కి కొన్ని రకాల కెమికల్స్ అలాగే కావలసిన ఫ్లేవర్స్ జాస్మిన్, రోజ్, శాండిల్ వంటి వాటిని కలిపి టాల్కమ్ పౌడర్గా మారుస్తారు. ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ మిషన్లో టాల్క్ పౌడర్ని వేస్తారు. దానిని నీటితో కలిపి 120 డిగ్రీల వేడి వద్ద బాగా కలిపి వేడి చేస్తారు. ఇలా వేడి చేసిన దానిని తర్వాత చల్లార్చి బాగా మెత్తని పౌడర్గా మారుస్తారు. తర్వాత దానిలో ఫ్రాగ్రెన్సెస్ అంటే సుగంధ ద్రవ్యాలను వేసి బాగా డ్రై అయ్యే వరకు 150 డిగ్రీల వేడి వద్ద గాలిలో ఉంచుతారు. అలా తయారు చేసిన పౌడర్ని ప్లాస్టిక్ లేదా గ్లాస్ బాటిల్స్లో వేసి కావాల్సిన సైజులో ప్యాకింగ్ చేస్తారు. మనం ప్రతిరోజు శరీరానికి వాడే టాల్కమ్ పౌడర్ని ఇలాగే తయారు చేస్తారు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ విలువైన సూచనలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. బై ఫ్రెండ్స్.